కుంటిదానా పింకిదానా బంగారం వలమాలిన సింగారం. నిన్నే ఏంటా గావు కేకలు కోతికంతున్నాను, నీళ్ళేమన్నా పడ్డాయా? ఏంటో ఆ మాటల ఒళ్ళేమైనా బలిసిందా? మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళం ఎదురొచ్చి ఏడనాదా ఉడికి వేసుకుంటారా, మంచి ఇచ్చుకుంటారా అని అడగొద్దా? ఓయబ్బో మా దూరం మీద ఉంది ఏంటి ఎవరు మా గెంతుతుండవు? ఇప్పుడే ఉందే రాత్రికి చూడ గెంతులు కావు ఉరకలు ఉరకలు గొరకలు 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 రోజు చూస్తుండే మొక్కమేగా. బంగారా మామూలు అప్పారా అనుకుంటున్నావేమా? ఇదిగా ఇలా చూడే ఇలా చూడే 5 రూపాయలే ఎక్కడదయ్యా నీకు ఇది? ఆ కోత కూవద్దు అంటున్నాను. తేకపోతే తేలేదని ఏడుపు, తెస్తే ఎక్కడి నుంచి తెచ్చారని ఏడుపు. ఆడవాళ్ళకి అందరికి ఇదే డబ్బు. మగోడు అన్నవాడు 1,00,000 పనులు చేస్తాడు, రెక్కల గట్టంతో సంవత్సరం నౌక నడుపుతాడు. గోదావరి మీద నా నడపలేడు కానీ సంసార నౌక నడుపుతాడు. సంసార నడక అది కాదే, మొగుడేమో పలికినాడు కానీ ఆ తెచ్చిన రూపాయలు మాత్రం ఆయనకి వస్తాయా? మా తెచ్చావులే జన్మానికి శివరాత్రి అని. ఇక చూసుకోవే రోజు శివరాత్రినే. ఇదిగా అప్పారావు గారి జాతకం తిరిగిపోయిందా తెలుసునా? తెలుసు. బంగారా గారా ఈ రాత్రికి మరే ఈ రాత్రికి ఏంటంటే ఈ రాత్రికి ఒక్కసారి ఈ రాత్రికి కోడి కూర తినాలని ఉంది. వండ కోడి కూర సరేలే. అది కాదే, ఎప్పుడు మనం మనువానప్పుడు కావాల్సిన తిన్నాను, చాలా ఆశగా ఉంది. వండవే గారం. అయితే నాకు ఒక కోరుకుంది. ఏంటే మరే ఈ రాత్రికి ఈ రాత్రికి ఏంటే ఈ రాత్రికి నేతిగారులు తినాలని ఉంది మా. ఏమి అంటే అంత అదృష్టం కూడానా? నీ మోహం చూస్తేనే వస్తున్నాయి ఊరందరికి వాంతులు. నీ కోరుకూర వండవలసిందే. ఈ లేదు నేతిగారులు వండుతాను. ఇదిగా ఆఖరిసారిగా అడుగుతున్నాను, వండుతావా వండవా? నేను చివరిసారిగా చెప్తున్నాను వండను. వండ వండను వండ వండను. వండుతావా వండవా? ఏం మీద మీదకి వస్తున్నావు? కొడతావేంటి? కొడతావా? అసలు కొడతావా? కొడతావా? మరి కొడతావేంటి? కొడతావా అని ఏం చేస్తావు? 10 మంది పెద్దల్ని పిలిచి పంచాయతీ పెట్టించాను. ఎవడొస్తాడని నేను చూస్తాను. అయ్యో అయ్యో ఏంటయ్యా అట్ట కుంటున్నావేంటి? ఎవరే కుంటున్నది? ఏదో కాలు వెళ్తే పెద్ద ప్రాణాలు పోయినట్టు ఏదో ఏంటయ్యా ఏంటి ఒంటి నిండా దెబ్బలేంటి? శిశిగారు డబ్బులు తెచ్చే ఎలా తెచ్చారనుకోవాలా, దెబ్బలు తినొస్తే ఎలా తినొచ్చారనుకోవాలా, అన్ని వివరాలు కావాలి కింద వివరాలు. ఏదో భర్త వచ్చాడు, ఏ వగచాట్లు పడొచ్చాడు, ఆయన కట్టం సుఖం మంచి చెడ్డ అది ఇది సోతావని ఎంత మాత్రం లేదు. వెళ్ళి కొంచెం ఉడికి నట్టుకురా నట్టుకోవాలి. ఏం జరిగిందయ్యా? ఏదన్నా ఏదో పని చేసావా లేకపోతే ఎవరన్నా తన్నారా? నోరు మీవే, నన్ను తన్నే మగాడు ఇంకా పుట్టలేదే. ఆడ తల్లిందా? ఇదిగా నువ్వేదో పెళ్ళాను అని ఎప్పుడైనా చేసుకుంటే ఊరుకున్నాను గానీ మరొకళ్ళైతే ఊది పాడాను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరిగిందంటే అడవలో జోరుగా పోతున్నాను, బోల్తా పడింది. ఒక పక్క తిమింగలాలు, మరో పక్క స్వరశాపలు, ఇంకో పక్క గండు మేళ్ళు, 4 వైపులా గబగబ వచ్చి చుట్టే. అమ్మ బాబోయ్, మరి ఎలా బతికి బయటపడ్డావయ్యా? బతికి బయటపడటంలో గొప్పతనం ఏముంది? వాటిని చీల్చి సండాడి మరీ బయటకు వచ్చాను. ఈ పక్క తిమింగలాలు, ఆ పక్క కొరమేళ్ళు, ఈ పక్క స్వరశాపలు, ఆ పక్క తెరచాపలు తెరచాపలు. తెరచాప ఏం చేసింది బావా? అది సొరచాపను అది తెరచాప గడెట్టి ఒక్కప్పుడు పొడిచావు. అక్క ఆ కూర శక్తి తెలీదు, నీ కళ్ళారా చూసిండాల్సింది. నువ్వు చూసావంటే గౌరీ, నేను ఆడనే ఉన్నాగా. బావా ఇదేదో కంచితో కొట్టినట్టుగా ఉన్నాయే. అది అది తిమింగలం చాకుతో పట్టింది. ఓహో బావా, ఎందుకైనా మంచిది నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలా. తిమింగలం ఉందే, అది నాగుపాములాగే భలే కసి పడుతుంది, ఎప్పుడో పట్టేస్తది. ఈసారి దొరికావంటే ఇంకేంలే, నీ పని గహైందా. అలాగంటే గౌరీ తిమింగలం అంత కసి పడుతుందా? అంత భయం లేదక్క.
అసలు బావా అందరం వెళ్ళే రేవంటి వెళ్తే ఏ గొడవ ఉండదు. అడ్డదోవని వెళ్తేనే ఈ సిక్కులన్నీ. అసలు ఎందుకు బావా నీకు ఈ అడ్డదోవలు? ఇక మానేస్తాను లేవే, ఏదో బుద్ధి గడ్డి తినాలాగా వెళ్ళాను. అక్క నువ్వు వెళ్ళి ఉడికి నీళ్ళు పట్టరా, కాపడం పెడదాం. అలాగే తల్లి, నీకో దండం పెడతాను కానీ ఇంకోరుకో, రాత్రి కూడు పట్టరా. బావా యారా నొప్పి? ఇదిగో ఇక్కడ ఇట్టు. చురుక్కుమంటుందా? కాస్త సురం తగలాదావా? నొప్పి తగ్గదా? ఎడబోతాడా? ఏటది ఊరికే గుంజుకుంటున్నా, కన్నీసుకు వచ్చినప్పుడు ఎరగా నేను అట్టుకుంటాను. చర్మం తొడుకుడిపోద్దా? చర్మం తొడుకుడిపో. చలేస్తుంది. అర్థమైన గడ్డి తిని తెచ్చావుగా చీరలు, ఆ పక్కనే ఉన్నాయి, కప్పుకో. ఏ ఎదో పనులు అన్ని చేసినప్పుడు లేదే ఈ భయం? ఏదో బుద్ధిలాగా చేశాను, ఆ మాత్రానికి ఇంత చచ్చేవేలా? ఈ సెల్లో తలుపులు బిగించి బయట పడేసి చంపాలా? తలుపులేమో మూసులేమో తెరిసే ఉన్నాయి. ఆకలి వేస్తుంది. 3 రోజుల నుంచి మాడి వస్తున్నా. నేను 3 రోజుల నుంచి వండి తగలేడుకున్నా. కుక్కలాగా ఎక్కడే కాసు కూర్చున్నా. కోపం వచ్చి తినమని బతిలాడాలా? ఉట్టు మీద ఉల్లిపాయ ఉంది, పొయ్యి మీద పప్పు చారు ఉంది, వేసుకుని తినకూడదు. తింటేనే వద్దన్నానా? పప్పు చారా? అట్లా మింగటమే గాని అవతల పెళ్ళని తినదో లేదో అన్న ఇచ్చారు అక్కర్లేదన్నమాట. 3 రోజుల నుంచి 3 పూట్ల మెక్కుతానే ఉన్నావుగా. 3 రోజుల నుంచి మెతికేవారు ముట్టారు. అసలు నేనంత పాపాతురాలు కాదు, మూడు పత్తు పడేసి మెక్కడానికి. నేను పెద్దమెత్తనే, నాకు పత్తుంది. బంగారం, నువ్వు తినలేదంటే నిన్న అన్యాయంగా కొట్టాను, పాపిస్తుందని ఆ చేతులు ఆడిపోను. పోలేదా? కొడితే కొట్టా, బుద్ధి వచ్చిందిగా, లేకపోతే ఈ జన్మలో వచ్చిందా? అంటే ఏమిటమ్మా నువ్వు చెప్పేది నిజమే? నిజం బాబాయ్ గారు, దొంగతనం అతని వృత్తి. అమ్మ బూడిద రాసుకెళ్ళ ఈ ఊరి పేరు మీద నా మొహాన్ని బూడిద రాశానన్నమాట.